ఇల్లంతకుంట మండల కేంద్రంలోని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసిన తహసీల్దార్ రాజమల్లు ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు. ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేసిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి. ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ కందాల కుమ్మరెల్లి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కందాల కుమ్మరెల్లి మాట్లాడుతూ రైతులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎందరో వీరుల త్యాగ ఫలమే నేడు జరుపుకునే స్వాతంత్ర దినోత్సవం అని ఇల్లంతకుంట మండల సొసైటీ పరిధి రైతులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని సీఈఓ ఆదిత్య, సిబ్బంది మొగిలి, రాజు, సుభాష్తో పాటుగా తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట రైతు వేదిక ఆవరణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను వ్యవసాయ శాఖ మండలాధికారి సూర్యనారాయణ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ తహసీల్దార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి జాతీయ జెండాను ఎస్ఐ క్రాంతి కుమార్ ఆవిష్కరించారు. ఇల్లంతకుంట రజక సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షులు రావుల చిన్న ఎల్లయ్య, పరిశ్రమల ముండయ్య, శ్రీనివాస్, మల్లేష్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమరెల్లి, దేవస్థానం మాజీ చైర్మన్ కంకణాల సురేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డితో పాటుగా తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఇల్లందుకుంట మండల కేంద్రంలోని చౌరస్తాలో బీజేపీ ఇల్లందుకుంట మండల అధ్యక్షులు భైరెడ్డి రమణారెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి జాతీయ జెండా ఎగురవేసి తిరంగా ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగాలతో ఏర్పడ్డ స్వాతంత్ర దేశం భారతదేశమని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన పోరాట యోధులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నామని రమణారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో ఉండాలని, స్వాతంత్ర్యం మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఉద్యమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రోజు మండలంలోని అన్ని పోలింగ్ బూత్లలో బీజేపీ పార్టీ శ్రేణులు జాతీయ జెండా ఎగురవేసి ఒక పండుగలాగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారని రమణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి రమణారెడ్డితో పాటుగా ఉప్పుల రమేష్, కంకణాల సురేందర్ రెడ్డి, గుత్తికొండ రాంబాబు, తడిగొప్పుల రమేష్, రావుల విజయబాబు, మట్ట పవన్ రెడ్డి, ఉప్పు దుర్గయ్య, పలకల కిషన్ రెడ్డి, జంగం సమ్మయ్య, చదువు సాయిరెడ్డి, ఇంగ్లే రమేష్, వలసాని సునీల్, కొక్కుల దేవేందర్, శ్రీరాముల రమేష్, గురుకుంట్ల సంజీవ్, రేణుకుంట్ల కుమార్, తిప్పరబోయిన సమ్మయ్య, చిప్పతి, శ్రీకాంత్, రాము, శివ, స్వామి, దాసు, కోడం భరత్ తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందరో త్యాగతనుల ఫలితమే ఈ స్వతంత్ర భారత్కి ఎంతోమంది ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ, ఇలా భగత్ సింగ్, ఇలా ఎంతోమంది మనకు వారి ప్రాణాలకు తెగించి స్వతంత్రం కోసం పోరాడడం, బ్రిటిష్ వారితో స్వతంత్రం కోసం పోరాడడం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం జరుగుతుంది. దేశ ప్రజలకు 79వ స్వతంత్ర భారతంలో అందరికీ కూడా, భారతదేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈరోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈ యొక్క వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. హర్ ఘర్ తిరంగా పేరు మీద మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయతను చాటుకునే విధంగా వారు గత 4 సంవత్సరాల నుండి పిలుపు మేరకు ప్రతి ఉత్సవాలలో ఈ యొక్క జాతీయ జెండాను ప్రతి ఇంటి మీద ఆవిష్కరించి భారతీయతను చాటుకున్న ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.